అమ్మ బాబోయ్, ఈ బూతులు నేను వినలేకపోతున్నా మహాప్రభో. చీ 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 చీ, నోరు తెరిస్తే బూతులు, మాట మాట్లాడితే బెదిరించుడు. అబ్బా 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 అబ్బా, ఒక్కలే అనుకుంటే ఒకలేనికొకలు లైను కట్టి మరీ బూతులు తిడుతున్నారు టీడీపీ లీడర్లు. మాకు అధికారం ఇచ్చిందే గల్లీ రోడ్ల మీద గలీజ్ మాటలు మాట్లాడేదందుకు, ఆఫీసర్లను బెదిరించేదందుకు అన్నట్టే చేస్తున్నారు టీడీపీ లీడర్లు. బుడ్డ లీడర్ల బూతుల నుంచి మొదలు పెడితే బడా లీడర్ల బరితెగింపు దాకా అంతా బూతు బూతు బూతు. వినకూడని మాటలు తప్ప ఇంకోటి వస్తనే లేదు టీడీపీ వాళ్ళ నోటికి. ఒక్కసారి జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు వినండి. విన్నారా? నా కొడక అని బూతు మొదలుపెట్టి నరుకుతా, నన్ను అడిగేటోడలేడు అని రవాణా శాఖ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈయన గారి ట్రావెల్ బస్సులు ఎట్లున్నా ఆపొద్దు, సీజ్ చేయొద్దు, ఆఫీసర్లు చూసి చూడనట్టు ఉండాలి. అట్లయితే సార్ వారు సపోర్ట్ చేయకుంటారు, లేకపోతే ఇట్లా బెదిరిస్తాడు అన్నట్టు. నిన్న కూడా చూసినాం కదా, కాబోయే స్పీకర్ అని ప్రసారం జరుగుతున్న అయ్యన్న పాత్రుడు కూడా ఎట్లా బూతు పోసిండో. ఈయన బూతు మాటలు వింటే అయ్యన్న పాత్రుడు అనే పేరుకు బదులు భూతన్న పాత్రుడు అని పిలుస్తారు కావచ్చు. మున్సిపల్ ఆఫీసర్లను పట్టుకొని రోడ్డు మీద రోత మాటలు అంటున్నాడు. అన్ని బూతులే, ఇంటే చెవులకే శిల్లులు పడతాయి అనుకోరాదండి. ఇక అయ్యన్న వారి బూతులు ఇట్లుంటే అచ్చన్న వారి అచ్చమైన బెదిరింపులు ఎట్లున్నాయో వినండి. పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదంటే గది ముచ్చట. పసుపు బిల్లలు పట్టుకపోయిన పచ్చ కార్యకర్తల కాట ఆఫీసర్లు చైర్లేసి కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి మరీ పని చేయాలన్నట. ఇంకా నయ్యం, కార్యకర్తలు ఇళ్లకే పోయి వాళ్ళ ఇంట్లో పనులు చేయమని లేదు. ఇట్లున్నాయి చూడండి టీడీపీ పెద్ద లీడర్ల బూతులు బెదిరింపులు. అయినా ఈ మాటలు విన్న ఉద్యోగులు ఏం ఫీల్ కారు కావచ్చులే, ఎందుకంటే ఏరి కోరి ఓట్లేసిండ్రు కదా ఉద్యోగులు.